మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరిట నా వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మాటల్లోనికి వెళ్దాం. అందరూ కళ్ళు మూసినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, ఇంచక్కడి సమయాన్ని సందర్భాన్ని మాకు దయచేసిన కొందాలు తండ్రి. గడిచిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు మీ ప్రశస్తమైన కృపలో మిమ్మల్ని దాచి కాచి కాపాడినందుకు వందనాలు తండ్రి. మీ అమూల్యమైన మాటల చేత మా ఆత్మను ఆయత్తపరచడానికి మేము సిద్ధపడుచుండగా వినుటకు మా చెవులను, గ్రహించగలటకు మా హృదయమును, నీ వాక్యమును చూడగలటకు మా కన్నులను సిద్ధపరచగలటకు సహాయం అనుగ్రహించండి తండ్రి. వినబడుతున్న మాటల ద్వారా మా బ్రతుకును మేము వెలిగించుకుని అనేక మంది బ్రతుకులను వెలిగించే భాగ్యం అందరికీ దయచేస్తారని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వాళ్ళారా, కూర్చుని అందరికీ యేసుక్రీస్తు వారి పేరిట నా వందనాలు. మానవ జీవితం కోసము కొన్ని విషయాలు మన దైనందిన జీవితంలో మనం ప్రతిరోజు మనం గమనించిన విషయాలు, దేవుడు మనతో మాట్లాడే కొన్ని విషయాన్ని ఈరోజు మనం ఆలోచిద్దామండి. సహజంగా భూమి మీద మనిషి అనేవాడు అనేక పనులు దేనికోసం చేస్తూ ఉంటాడంటే సంతృప్తి కోసం. అనగా మనసుకు నచ్చితే ఏ పనైనా ఎంత దూరమైనా వెళ్ళి చేసే గుణం ఎవరి దగ్గర ఉంటుందంటే మానవుడి దగ్గర. ఒక ఆకాశాన్ని అంటే ఒక మహాపర్వతాన్ని ఎక్కాలనిపిస్తే ఎలాగైనా తన మనసును సంతృప్తిపరచాలని, ఎలాగైనా తన మనసును సంతోషపెట్టాలని ఎంతో కష్టపడి ఒక పర్వతాన్ని అధిరోహిస్తూ ఈరోజు ప్రపంచ రికార్డులు నెలకొల్పిన వారు చాలామంది. ఒక మనసుకు నచ్చిన వంటకాన్ని తినడానికి మనం పనిగెట్టుకుని మరి మార్కెట్కి వెళ్ళి దానికి కావలసిన పదార్థాలు కొనడంలో ఎందుకింత కష్టపడుతున్నాము, ఎందుకింత చెమటోడుస్తున్నామంటే మానవ హృదయానికి ఏం కలగాలంటే సంతృప్తి అనేది సంతృప్తి కలగకపోతే ఏం జరుగుతుంది అంటే మనిషి అక్కడ ఉండడండి. సంతృప్తి కలగకపోతే మనిషికి ఆ పని ఎన్ని కోట్లు ఇచ్చినా చెయ్యని పనులు కూడా. ఒక పిల్లల విషయంలో మనం ఆలోచించగలిగితే వారి గాలి బాగా ఆడుతున్నంతసేపు, లేకపోతే వారి కడుపు నిండుగా ఉన్నంతసేపు సంతృప్తిగా ఉంటారు. ఎప్పుడైతే ఈ రెండు తక్కువవుతూ ఉంటాయి వెంటనే ఏడవడం ప్రారంభిస్తుంటారు. కారణం ఏంటంటే ఒక అసంతృప్తి అనేది వారికి కలుగుతూ ఉంటుంది, ఒక లోటు అనేది వారికి కలుగుతూ ఉంటుంది. ఎప్పటి వరకైతే ఆ లోటు వారి జీవితంలో ఉందో అది వారికి ఏం కలిగిస్తుందంటే బాధను కలిగిస్తూ. ఈరోజు మన జీవితాల్లో కూడా మనం ఆలోచించగలిగితే మన సంతృప్తిని మనము కలిగించుకోవడానికి, లేకపోతే మనకున్న ఆశయాలను మనం నెరవేర్చుకోవడానికి ఎంతో కష్టపడి మన హృదయానికి నచ్చే విధంగా మన జీవితాన్ని మనము తీర్చిదిద్దుకుని. ఒక షాపుకి వెళ్ళామనుకోండి, అనేకమైన వస్త్రాల్లో మనకు నచ్చిన వస్త్రం, మన హృదయానికి సాటిస్ఫాక్షన్ లేకపోతే సంతృప్తి ఇచ్చే వస్త్రం కోసము కొన్ని గంటలు గడిపిన సందర్భాలు కూడా. మనకు నచ్చిన ప్రదేశం కోసము ఎంతో కష్టపడి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. మానవుడు దేనికోసం బ్రతుకుతున్నాడంటే హృదయాన్ని సంతోషపెట్టడానికి మానవుడు నేటి కాలంలో బ్రతుకుతూ. ఈ మాట నేను చెప్పడం కాదు, బైబిల్లో దేవుడే చెబుతున్నాడు. సూర్యుని కింద కష్టపడే ప్రతివాడు అంట, ఒకడు ఎండలో కష్టపడినా, ఒక ఏసీలో కూర్చున్నా, భూమి మీద ప్రతి ఒక్కరూ చేసే పని ఏంటంటే హృదయాన్ని సంతోషపెట్టడానికి మానవులుగా మనం ఈ కష్టమంతా ఈరోజు మనం పడుతూ. అలాంటి మన జీవితంలో అసంతృప్తి కలిగిన కొన్ని సందర్భాలు కూడా ఉన్నాయి. అసంతృప్తితో మన జీవితంలో కొన్ని కలహాలు, కొన్ని గొడవలు, కొన్ని ఘర్షణలు తెచ్చుకున్న సందర్భాలు కూడా. నిజానికి దేవుడు చేసిన ఈ సృష్టి మానవునికి సరిపోదా అంటే చెప్పాలి అంటే ఇంగ్లీష్లో ఒక మాట మోర్ దాన్ ఎనఫ్ అంటే మనిషి కన్నా చాలిన దానికన్నా ఎక్కువ ఈ సృష్టిని దేవుడు మనకి
మనం రుచి చూసినవి కొన్ని, మనం రుచి చూడని మరి ఆహార పదార్థాలు కానీ, మనం చూడని ప్రదేశాలు కానీ, మనకు తెలియని విషయాలు కానీ ప్రకృతిలో చాలానే ఈ రోజుకి కూడా కొత్త కొత్త జంతువులు బయటపడుతూ ఉంటాయి. ఈ రోజుకి కూడా కొత్త కొత్త కీటకాలు బయటపడుతున్నప్పుడు శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారు ఇది కొన్ని లక్షల సంవత్సరాల నుంచి భూమి మీద ఉంది, కానీ ఈరోజు మా కళ్ళకి ఇది. దేవుడు సృష్టిని ఎలా చేశాడంటే, మానవ జీవితాన్ని ఎలా చేశాడంటే మానవునికి సౌకర్యవంతంగా ఉండేలాగానే దేవుడు మానవ జీవితాన్ని కనవండి, మానవ సృష్టిని కానీ ఆదాము హవ్వల జీవితాన్ని తీసుకున్న వారి జీవితంలో ఏ అసంతృప్తి లేదు. తినడానికి ఎలా ఉంది అంటే దేవుడు అంటున్నాడంటే ఈ తోటలో ఉన్న ప్రతి చెట్ల ఫలాన్ని మీరు తినచ్చు, కానీ తోట మధ్యలో ఉన్న ఒక చెట్టు ఫలాన్ని మాత్రము మీరు తినకూడదు. దేవుడు ఒక చెట్టునే తినమని చెప్పి అన్ని చెట్లు తినకూడదని చెబితే అది అసౌకర్యంగా ఉండేదేమో, కానీ దేవుడు ఏమన్నాడంటే అన్నీ తినండి, ఒకటి మాత్రము. ఆ ఒకదాని విషయంలోనే మనం అసంతృప్తి చెందుతూ ఉంటాం. ఆ ఒకదాని విషయంలోనే ఎందుకు 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 అని బాధపడి మన జీవితాలను, మన ఆరోగ్యాలను, మన సమాధానాన్ని, మన మనశ్శాంతిని పోగొట్టుకున్నవారు నేటి సమాజంలో చాలామంది. సంతృప్తి అంటే నువ్వు తెచ్చుకున్నది లేక నువ్వు సంపాదించుకున్నది మాత్రమే కాదు, దేవుడు నీకు ఇచ్చిన దానిలో కూడా సంతృప్తి పడేంత గొప్ప విషయాలు దేవుడు ఎక్కడ పెట్టాడంటే మన జీవితాల్లో. జాగ్రత్తగా మనం ఆలోచించుకుందామండి. సంతృప్తి లేని మానవ జీవితాల వెనకాలన కారణాలేంటి? అసలు మానవ జీవితంలో సంతృప్తి అనే ఒక భావము మనకి కలుగుతుందా? కొన్ని విషయాలు మనం ఆలోచిద్దామండి. ఒక చిన్న మాటను చూపించి ముందుకు వెళ్తాను. చూడగలిగితే లూకా సువార్త 1వ అధ్యాయము 51వ వచనం నుంచి రాయబడుతున్న మాటను మనం చదువుకుందామండి. లూకా సువార్త 1వ అధ్యాయము 51, 52, 53 వచనాలు మనం చదువుకుందామండి. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను, వారి హృదయము ఆలోచనల విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను, సింహాసనముల మీద నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించును, ఆకలి గొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. జాగ్రత్త మనం ఆలోచించగలిగితే మన దేవుని గొప్పతనాన్ని, చరిత్రలో ఆయన చేసిన కార్యాలను చెబుతూ ఏమంటున్నాడంటే ఈరోజు మానవులుగా మనందరికీ ఒక ఫీలింగ్ ఉంది. ఏంటి? ఎక్కువ ధనం ఉంటే ఎక్కువ సంతృప్తి అనేది మన జీవితాల్లో. వాడికి ఎక్కువ ధనం ఉందండి అందుకే వాడి జీవితం చాలా బాగుందండి, ఎక్కువ ధనం ఉందండి అందుకే వాడి జీవితంలో ఆనందం ఉంది అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడంట చరిత్రలో ఎలాంటి సందర్భాలు జరిగాయంటే ధనవంతులను దేవుడు ఎలా పంపించేసాడంటే చివరి మాటలో చెబుతున్నాడు, వట్టి చేతులతో వాడిని పంపివేసిన సందర్భాలు కూడా. వట్టి చేతులు అంటే చేతులు ఏది కూడా. ఈరోజు మనం చెబుతూ ఉంటాం కదా చిల్లి గవ్వ అని చెబుతాం కదా, ఆ గవ్వలేని సందర్భాలు, రూపాయి లేని సందర్భాలు ధనవంతుల జీవితాల్లో ఉన్నాయంట. మరి బీదవాళ్ళని ఏం చేశాడంటే సింహాసనం ఎక్కించాడంట. బీదవాళ్ళకి ఆయన ఏమిస్తాడంటే మంచి పదార్థములతో సంతృప్తి పరిచే బాధ్యత ఎవరి చేతుల్లో ఉందంటే దేవుని చేతుల్లో. అందుకే ఆయన ఎవరు అంటే బైబిల్ చెబుతుంది, ఆయన ఎవరు అంటే మనం ప్రార్థనలోనే చేస్తూ ఉంటాము, పరలోకమందున్న తండ్రి అని ప్రార్థన చేస్తూ ఉంటాము. ఒక తండ్రి బాధ్యత ఏంటి అంటే తన కుటుంబాన్ని ఎప్పటికప్పుడు ఏం చేస్తూ ఉండాలంటే సంతృప్తి పరుస్తూ. ఒక కుటుంబంలో ఉన్న పిల్లలు నిజానికి ఆలోచించరు ఏమనంటే ఎలా ఆహారాన్ని తెచ్చుకోవాలి, ఎక్కడికి వెళ్ళి కొనాలి, ఎక్కడికి వెళ్ళి వండాలని ఆలోచన పిల్లలకు ఉండే కారణం ఏంటి? పోషించే వ్యక్తి ఒకడున్నాడు, సంరక్షించే ఒక వ్యక్తి ఉన్నాడు, నాకు అన్నిటినీ చేసి పెట్టి నా వెనకాలుండి నన్ను నడిపించే ఒక గొప్ప తండ్రి ఉన్నాడని ఒక నమ్మకం ఎలాగైతే పిల్లలకు ఉంటుందో మన దేవుడు కూడా ఎలాంటి వాడు అంటే మనకు తండ్రి లాంటి వాడు అంట. ఆయన మన వెన్నంటుండి ఏం చేస్తున్నాడంటే మనకు కావలసిన పదార్థాలతో మనల్ని సంతృప్తి పరుస్తూ. ఈరోజు మనం ఏ రోజు కూడా దేవుణ్ణి అడగలేదు పలానా కాలం రాగానే లేకపోతే పలానా ఋతువులు రాగానే పలానా కాయలు మనకి కావాలని ఏ రోజు మనం దేవుణ్ణి అడిగిన దాఖలా ఎక్కడా కూడా.
ఎండాకాలం రాగానే ఒక ఫ్రూట్స్లో మరి రాజు లాంటి ఒక మామిడికాయ కావాలని మనం ఏ రోజు దేవుడి ముందు అర్జీ పెట్టలేదు, ఏ రోజు దేవుని అడగలేదు. కానీ ఆ కాలం రాగానే వస్తున్నాయంటే మనం అనుకుంటూ ఉంటాం ప్రకృతి ధర్మము అని చెప్పుకుంటూ ఉంటాం. కానీ ప్రకృతి ధర్మం కాదండి. పైన ఒక వ్యక్తి నీకు కావాలని, అవి నీ జీవితంలో ఉంటే నువ్వు ఆనందపడతావని ఆ సమయానికి ఆ కాలానికి నీ చేతుల్లో అయినా. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, ప్రసంగి గ్రంథంలో అంటూ ఉంటాడు, ఆయన సెలవు లేక భోజనం చేసే అర్హత కూడా ఎవరికి లేదంటే మానవునికి. ఆయన ఎంత గొప్పవాడో తెలుసు. ఈరోజు మనము ఒక చిన్న పదాలతో ఒక చిన్న చోట కూర్చొని ఆరాధించుకుంటున్నాం కాబట్టి మన దేవుడు కూడా చిన్నవాడు అనుకుంటే చాలా పొరపాటు. ఆయనకి ఎంత పెద్ద కమాండింగ్ ఉందంటే మత్తయి సువార్తలో చెబుతూ ఏమంటూ ఉంటాడంటే ఆకాశాన్ని ఎగిరే ఒక పక్షి నేల రాలాలన్నా, ఒక గూటిలోంచి పక్షి బయటికి ఎగరాలన్నా ఆయన ఆజ్ఞ ఖచ్చితంగా. 1,00,000 మంది ఉండే ఒక సిటీలో ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి చాలా మంది పోలీసులు పనిచేస్తూ ఉంటారు. అలాంటిది భూమిలో ఎన్ని కోట్ల పక్షులు ఉంటాయి, ఎన్ని కోట్ల జంతువులు ఉంటాయి, అందులో ఏది ఎగరాలి, ఏది చనిపోవాలి, ఏది దేనికి ఆహారం కావాలి, ఏది ఆహారం అవ్వాలి అంతా ఎవరు చూసుకుంటున్నారంటే ఆకాశం ముందున్న దేవుడు చూసుకుంటూ. జంతువుని మాత్రమే కాదు, మనిషిని మాత్రమే కాదు, ఈరోజు యావత్తు ప్రపంచము సమస్త సృష్టి సంతృప్తి పడుతుంది, ఆహారంతో ఒక రోజు గడపగలుగుతుందంటే దాని వెనకాల కారణం ఎవరు అంటే దేవుడు కాదా? మనం అనుకుంటూ ఉంటాం పండించే వ్యక్తి చాలా గొప్పవాడు అనుకుంటూ ఉంటాం. నిజానికి పండించే వ్యక్తి కోసం బైబిల్ అంటుంది అతను విత్తడము, నాటడము, నీరు పోయడం తప్పితే అతను చేసింది ఏమీ లేదు. మరి ఎవరు ఆ పంటని చేతికిస్తున్నారంటే అభివృద్ధి చేసేవాడు ఎవరంటే దేవుడు. ఒక ఆహార విషయంలోనే కాదు, ఒక నీళ్ళ విషయంలోనే కాదు, మానవ జీవితంలో మనం దేని విషయంలో అయితే ఆనందపడుతున్నామో ప్రతి దాని వెనకాల అదృశ్య కారణం ఎవరంటే దేవుడు కాదా? ఈరోజు ఒక చక్కని ఒక బిడ్డ పుట్టగానే అతను చూసి ఆనందపడుతూ ఉంటాం. ఎలా పుట్టాడు అంటే బైబిల్ చెబుతుంది గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే, ఆయన ఇవ్వకపోతే మనకు పిల్లలు వచ్చే అవకాశమే. ఒక పిల్లల విషయంలో కానివ్వండి, ఒక ఫలాల విషయంలో కానివ్వండి, ఒక చెట్టుకు కాసే ఫలమైన, ఒక మనిషికి కాసే గర్భఫలమైన ప్రతి దాని వెనకాల ఎవరి హస్తం ఉంది అంటే దేవుని హస్తము. అందుకే యేసుక్రీస్తు వారితో ఒక 12 మంది ఉండేవారు కదా, ఎప్పుడు ఆయనతో పాటు 12 మంది శిష్యులు ఉండేవారంట. అందులో ఒక పెద్ద ఆయనకి పేతురు అనబడే ఒక వ్యక్తికి ఒక ఫ్యామిలీ ఉంది. అప్పటికి అతనికి భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, అతని అత్తగారు కూడా అతనితో ఉంది. అతనికి ఒక రోజు డౌట్ వచ్చిందంటే ఏంటంటే యేసు మేము వెంబడి వచ్చేస్తున్నాం, నా పడవ వదిలేసాను, నా వల వదిలేసాను, అన్నీ వదిలేసాను, నీ వెనకాల వస్తున్నాను, నేను ఏమైనా సంపాదించుకోవడానికి ఏమన్నా అవకాశం ఉందా? పలవాడు షాప్ పెట్టాడు, ఎంత సంపాదించుకున్నాడు, ఎంత లాభం వచ్చిందని వాడిని చూసి అందరూ ఆనందపడుతున్నాడు. వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు, ఎంత లాభం వస్తుందని అతన్ని చూసి ఆనందపడుతున్నారు. నేను 3.5 సంవత్సరాలుగా నీ వెనకాల తిరుగుతున్నాను కదా, నాకు వచ్చేది ఏమన్నా ఉందా? నా పడవను నీ కోసం వదిలేసాను, నా వలను నీ కోసం వదిలేస్తాను, నా కుటుంబాన్ని కూడా మరి ఈ చక్కటి క్రమశిక్షణతో నీ వెనకాల నేను వస్తున్నాను, నాకు దొరికేది ఏమన్నా ఉందంటే యేసు అంటున్నాడంట మొదట నా రాజ్యాన్ని నీతిని వెతకండి, మీకు కావలసినవన్నీ ఇచ్చే బాధ్యత ఎవరి చేతుల్లో ఉందంటే నా చేతుల్లో. ఎలాగైతే ఒక కుమారుడికి నువ్వు చదివినంత వరకు చదువు, నేను నీకు సహాయం చేస్తాను, నేను నీకు ఫీజు కడతాను, ఎలాగైతే ఒక తల్లిదండ్రులు భరోసా ఇస్తారో పేతురు గారితో కూడా యేసుక్రీస్తు వారు అంటున్నారంట నా రాజ్యాన్ని నీతిని వెతికే పనిలో నువ్వు ఉంటే నిన్ను కాపాడి నీ మనసుకి ఇష్టమైంది ఇచ్చే పనులు ఎవరంటారంటే నేను. మనసుకు సంతృప్తి అంటే ఒక 10 అంకెల బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రం కాదండి. మనసుకు సంతృప్తి అంటే ఏంటి అంటే పాత నిబంధనలో చెబుతూ ఒక చక్కటి మాట చెబుతున్నాడు. చూడండి, ప్రసంగి గ్రంథానికి ఒకసారి వెళ్దామండి. అసలు సంతృప్తి అంటే ఏంటి అంటే మానవులకి ఇది తెలియకే చాలా విషయాలు దేవుడు ఇవ్వట్లేదు, దేవుడు చేయట్లేదు అని బాధపడిపోతూ దేవుని మీద సరిగేవారు ఉన్నారు. అసలు సంతృప్తి అంటే ఏంటంటే ఆయన మాటల్లోనే మనం చూద్దామండి, ఏమంటున్నాడో చూద్దామండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందామండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనాన్ని చదవండి. అట్టి వానికి
దేవుడు హృదయానందము దయచేసి ఉన్నాడు కనుక అతడు తన ఆయుష్కాల దినములను జ్ఞాపకము చేసుకున్నాడు. దేవుడు మనకు ఎలాంటి సంతృప్తిని ఇచ్చాడు అంటే, మనకు బోల్డ్ అంత బ్యాంక్ బ్యాలెన్స్ లేక మన కనుచూపు మేర ఉండే ఒక భూమి మన పేరు మీద ఇవ్వలేదు, కానీ ఒక చిన్న హృదయంలో దేవుడు మనకి ఇచ్చాడంటే ఆనందము. ఒక ఆహారం ద్వారా కనవండి, లేక మన ఎదుటిలో ఉన్నవారి ద్వారా, ఒక భార్య ద్వారా, ఒక భర్త ద్వారా, ఒక పిల్లల ద్వారా దేవుడు మనకి ఏమిస్తున్నాడంటే హృదయంలో ఆనందం ఇస్తున్నాడు. అది ఎంత గొప్పది అంటే అతని జీవిత కాలం అంతయో దాన్ని మరిచిపోనంత గొప్ప ఆనందం ఎవరు ఇస్తున్నారంటే దేవుడు మనకి. ఇదే మాట కాదు, ఇంకా కాస్త ముందుకు వెళ్తే ప్రసంగి గ్రంథం, అదే ప్రసంగి గ్రంథంలో మనం చదివితే 3వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే ఒక చక్కటి మాట చెబుతున్నాడు. ఏంటో చదవండి. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం అండి. కావున సంతోషముగా నుండుట కంటేను తమ బ్రతుకులు సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనది ఏది నరులకు లేదని నేను తెలుసుకుంటుని. సొలొమోను గారి దగ్గరంట అన్నీ ఉన్నాయంట. ప్రపంచంలో ఉన్న ప్రతి దాన్ని టేస్ట్ చేశాడు. ప్రపంచంలో ఉన్న ప్రతి దాన్ని మరి తన అంతఃపురంలోకి తెప్పించుకొని అన్నీ ఉన్నాయి, కానీ అతని దగ్గర ఏమి లేదంటే సంతృప్తి అనేది. అతనికి ఏముంది అంటే బంగారు సింహాసనం ఉంది. అతనికి ఏముంది అంటే ఒకరోజు ప్రపంచంలో ఎవరి దగ్గర లేని బంగారం ఎవరి దగ్గర ఉందంటే రాజైన సొలొమోను దగ్గర. మంచి దేవదారు రాణులు ఉండేవంట, వజ్రాలు ఉండేవంట, అన్నీ అంట. ఇప్పటికీ కూడా ప్రపంచంలో ధనవంతుల లిస్టులో ఎవరుంటారంటే రాజైన సొలొమోను మనకి కనబడుతూ. అలాంటి సొలొమోను కూడా అంటున్నాడంట, నీకు మనసుకు ఆనందం కావాలంటే ఒక లారీ నిండా బంగారు బిస్కెట్లోనే నీ హృదయానికి ఆనందం కలగదు, కానీ ఏముండాలి అంటే అక్కడ చెబుతున్నాడు అన్నపాన వస్తువులుంటే నీ జీవితంలో అంతకన్నా గొప్పది ఏది కూడా. తినడానికి అన్నము, త్రాగడానికి మంచినీళ్ళు, వేసుకోవడానికి చక్కటి వస్త్రం తప్పితే ఎంతకన్నా మానవుని యొక్క జీవితంలో ఆనందాన్ని ఇచ్చే విషయం ఏది కూడా. ఇవి లేకే చాలామంది బాధపడుతూ ఉంటారు. ఇవి ఉండి బాధపడే క్రైస్తవులు కూడా మన మధ్య చాలామంది. అన్నపాన వస్త్రములు, బైబిల్లో ఏ భక్తుని జీవితాన్ని మీరు చూడండి, దేవుడి నుంచి వారు కోరుకున్నది కానీ దేవుడు వారికి ఇచ్చింది కానీ ఎంతకన్నా గొప్ప బహుమానం ఏది కూడా పని చేయాల్సిన అవసరం లేదంట. కానీ దినం అయ్యేసరికి అన్నం వస్తుందంట, పానం వస్తుందంట, వస్త్రాలు వస్తున్నాయంట. ఏలియా గారి జీవితాన్ని మనం చదువుకుంటే కరువులో కూడా ఆయనకి ఏమొచ్చిందంటే మాంసం వచ్చిందంట. ఎలా వచ్చింది అంటే మనం చదువుకుంటూ ఉంటాము, ఎవరు తీసుకొచ్చారు, ఫుడ్ డెలివరీ ఎవరు చేశారు అంటే మనం ఈరోజు చెప్పుకునే కంపెనీలు కదంటే ఎవరు చేశారో తెలుసా, కాకులు అతనికి ఆహారాన్ని. అతని జీవితంలో అతనికి బోల్డంత బ్యాంక్ బ్యాలెన్స్ లేదండి. ఒకవేళ ఉన్నా కరువులు అది దేనికి. ఈరోజు కూడా 10 సంవత్సరాలకు ఒకసారి కానీ 20 సంవత్సరాలకు ఒకసారి కానీ ప్రపంచంలో భయంకరమైన రోగాలు వస్తూ ఉంటాయి. అప్పట్లో కలరా, అప్పట్లో టైఫాయిడ్, అప్పట్లో ఒక స్వైన్ ఫ్లూ, ఈ మధ్య కాలంలో కరోనా, మరొక 10 సంవత్సరాలకు ఒక భయంకరమైన రోగం వచ్చిన. ఎప్పుడు మీరు గమనించండి, బోళ్ళంతా మరి ఆస్తి ఉన్నవాడు సంతోషంగా ఉండడు, కానీ ఈ 3 విషయాలు అన్నము, పానము, వస్త్రం, ఈ 3 ఉన్నవాడు సంతోషంగా ఎప్పటిలాగే తమ జీవితాలు గడిపిన వారు మన మధ్య చాలా మంది. మరి దేనికి అసంతృప్తి? దేవుడు అన్ని ఇచ్చాడు, అన్నం ఇచ్చాడు, మనిషికి కావాల్సిన ఎంతకన్నా ఏమన్నా ఉన్నాయండి? అన్నము, పానము, వస్త్రము, కుటుంబం అన్నీ ఇచ్చాడు. మానవ జీవితాన్ని ఆనందాన్ని కలిగించే ప్రతిదీ మన చేతుల్లో పడితే మనమెంత గొప్పవారం అంటే, దేవుడు 100 చెట్లు వేసి 99 తిని ఒకటి వదిలేయమంటే ఆ ఒకటి ఎందుకు వదిలేయమన్నాడని బాధపడే మనుషులుగా మనం ఈరోజు. అంతేనా కాదండి? హవ్వ దగ్గరికి వచ్చి ఆ రోజు సర్పం ఏం చెబుతుందంటే, ఇది నిజమా, దేవుడు మీతో అలా చెప్పాడా, ఆ చెట్టు కూడా మంచిదే అని చెప్పింది. నిజానికి హవ్వ ఆనందపడింది, సంతృప్తి పడింది. అయితే ఏం చెప్పాలో తెలుసా, ఆ ఒక్క చెట్టే కదా, మాకు తినడానికి బోల్డ్ చెట్లు. మానవ హృదయమే అంతండి, ప్రారంభం నుంచి దేనితోనూ సంతృప్తి పడదు. నెంబర్లు మారిపోతూ ఉండాలి, జీవితాలు పెరిగిపోతూ ఉండాలి, అందరంతా ఎత్తుకు వెళ్ళిపోతూ ఉండాలి. ఏ రోజుకైనా ఆగుతాడా అంటే ఇంకా 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 ఇంకా. మనం పరిచయించే ఒక మెషిన్కైనా రెస్ట్ దొరుకుతుందేమో, కానీ మానవుని అత్యాశకు ఒక అంతనేది. ఎంత అత్యాశ అంటే,
నువ్వు పరిగెట్టినంత వరకు నీకు నేల నీదే అన్నప్పుడు ఎంతో దూరం పరిగెట్టాడంటే ఒక వ్యక్తి. ఆఖరికి ఒక 10 కిలోమీటర్లు పరిగెట్టిన తర్వాత అక్కడ పడిపోయి చనిపోయాడు. అతనికి వచ్చిన నేల ఎంత అంటే ఒక 6 అడుగులు తప్పితే ఏది కూడా అతనికి. ఈరోజు కూడా జీవితం అంతా మనం పరిగెడుతూ ఉంటాం. దేన్నో ఏదో కావాలని చెప్పి, ఏదో దేవుడు ఇచ్చిన దానికన్నా ఇంకేదో సంపాదించాలని ఎంతో కష్టపడి చివరికి ఏం సంపాదించుకుంటామంటే ఒక 6 అడుగుల నేల సంపాదించుకోవడానికి మనం ఎంత కష్టపడుతూ. ఎందుకు ఈ అసంతృప్తి? దేవుడు మనకి సంతృప్తి కలిగిన జీవితాన్ని ఇవ్వలేదా అంటే మానవ జీవితానికి కావాల్సిన ప్రతిదీ ఆవిడిచ్చాడంటే దేవుడు. ఈరోజు అంటే మరి అనేకులు భూమిని మరి దోచేసుకుని అనేక మందికి భూమి లేకుండా చేశారు. కానీ ప్రారంభంలో దేవుడు భూమిని కానీ ఈ సమస్త సృష్టిని కానీ ఎలా ఇచ్చాడంటే ఆది కాండంలో ఒక ఆశీర్వాదం ఉంటుంది. ఏంటంటే మీరు భూమి అందంతటా ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి. విస్తరించే బాధ్యత మనుషుల మీద పెట్టాడు. విస్తరించడానికి బలాన్ని తన చేతుల్లో. అందుకే కదా ఈ రోజుకి మనం ఆలోచించగలిగితే సమాజం ఎప్పుడూ కూడా ధనవంతుడు చేసి గొప్పవాడు, వాడు ఆనందపరుడే నువ్వు అనుకుంటావు. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే వారి జీవితాల్లో ఆనందం అనేది, మంచి నిద్ర ఉండదు, మంచి ఆలోచనలు ఉండవు, మంచి ఆహారం ఉండదు. ఆహారానికి ప్రత్యామ్నాయంగా ఒక ట్యాబ్లెట్లు వాడుతూ ఉంటారు. మంచి గాలిగా ప్రత్యామ్నాయంగా ఒక ఆక్సిజన్ సిలిండర్లు వాడుతూ ఉంటారు. సమాజానికి దూరంగా ఎక్కడో తిరుగుతూ ఉంటారు. ఇంత సంపాదించుకున్న వారి జీవితంలో ఏమీ లేదంటే సంతృప్తి అనే భావన లేదు. కాబట్టి ఇంకా అసంతృప్తితో, ఇంకా బాధపడుతూ, ఇంకా లోక సంబంధమైన విషయాల్లో అలసిపోతూ పరిగెడుతూనే. ఆలోచిద్దామండి, మన ఈ శేష జీవితంలో దేవుడు మనకిచ్చిన విషయాలతో ఎలా సంతృప్తి పడాలి. పాత నిబంధనలో కొన్ని జీవన సత్యాలు మీకు చెబుతాను. అసంతృప్తి నా జీవితంలో ఎక్కడుందండి? ఎవరో పడుతున్నారు, నేను బాగానే ఉన్నాను కదా అనుకుంటాం. కానీ మన జీవితాల్లో కూడా అప్పుడప్పుడు ఏం కలుగుతుందంటే అసంతృప్తి అనే భావన కలుగుతూ. ఆలోచిద్దామండి, కొన్ని విషయాలు మనం చూద్దాం. ఒక చక్కటి సందర్భాన్ని నేను మీకు చూపిస్తాను. చదివితే హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనానికి మనం వెళ్దామండి. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవగలిగితే ఏమంటున్నాడో చూద్దామండి. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండి. ఏమంటున్నాడో చూద్దామండి. ఆయన నాకు ఏమి సెలవిచ్చెనో నా వాదము విషయమై నేను ఏమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలము మీదను గోపురము మీదను కనిపెట్టుకుని యున్నుననుకొనగా యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, చదువువాడు పరిగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా రాయుము. జాగ్రత్త మనం ఆలోచించగలిగితే హబక్కూకు గారి కాలంలో ప్రజలు ఎలా ఉండేవారంటే మనలాగే ఉండేవారంటే. దేవుడు ఎంత ఇచ్చినా ఏమీ ఇవ్వలేదు, ఏమీ చేయలేదని చెప్పుకునే దౌర్భాగ్యమైన పరిస్థితులు ఎవరున్నారంటే హబక్కూకు గారి కాలంలో వాళ్ళు. హబక్కూకు గారికి డౌట్ వచ్చిందండి, ఏంటి దేవా నువ్వు ఎంత ఇచ్చావు కదా, జనాలకి ఎంత చేసావు, అసలు ఇశ్రాయేలీలకు పేరు లేదు, ఊరు లేదు, ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఒక దేశం ఇచ్చావు, అన్నీ చేశావు. కానీ వీళ్ళు ఏమంటున్నారంటే మా దేవుడు మాకేమీ ఇవ్వలేదనే మాట వారి నోటి నుంచి. సమాజంలో ఎవరు చెడ్డవారంటే ఏ సహాయము పొందుకోకుండా మనల్ని ద్వేషించేవాడు చెడ్డవాడైతే అన్ని సహాయాలు పొందుకుని కూడా మనల్ని ద్వేషించేవాడు మరింత చెడ్డవాడని బైబిల్ రాయిస్తుంది. అదేవిధంగా ఇశ్రాయేలు ఏం చేస్తున్నారంటే సహాయం పొందుకున్నారంట, తిరిగి దేవుణ్ణి ఏమంటున్నారంటే నువ్వు మాకేమీ కూడా. చాలామంది అంటూ ఉంటారు కదా, అన్నీ తీసుకుని అన్ని సహాయాలు అన్ని మేలులు పొందుకుని చివరికనే మాట ఏంటంటే నువ్వు నాకేం చేసావనే ఒక మాట మనతో అన్నప్పుడు చాలా బాధపడుతూ ఉంటాము. దేవుడు కూడా బాధపడ్డాడంట. అందుకే హబక్కూకును పిలిచి అంటున్నాడంట, నీ ప్రశ్నకు నా దగ్గర సమాధానం ఉంది. ఆ సమాధానం ఎలాంటిదంటే జీవన రంగంలో ఎవరైతే పరిగెడుతున్నాడో పరిగెత్తే ప్రతి ఒక్కరూ చదవాలి. ఆ చదవడానికి వీలుగా నువ్వు ఎలా రాయాలంటే చాలా స్పష్టంగా
ఏంటా సమాధానము? దేవుడిచ్చిన ఈ చక్కటి జీవితంలో తిరిగి దేవుణ్ణే నిందించే ఈ అసంతృప్తి కలిగిన జీవితం ఒకవేళ మనలో ఉంటే మనం ఎక్కడికి వెళ్తామో దీన్ని ఎలా తీసేసుకోవాలి? కింద మాటలు మనం చదువుకుందాం. ఏమంటున్నాడు చూద్దామని 3వ వచనం నుంచి మనం చదవగలిగితే, ఆ దర్శన విషయము నిర్ణయ కాలమును జరుగును, సమాప్త మగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను అది దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయకవచ్చును. వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. హబక్కూకు గారితో చెబుతున్నారంటే ఇంకెంతో కాలం లేదు, దేవుడు నాకేది చేయలేదని చెప్పుకునేవాడు ఉంటారు చూసారా, నిజంగా వాడి దేవుడు ఏది చేయలేని ఒక కాలం అనేది. చాలామంది అంటూ ఉంటారు దేవుడు లేడు అని చెబుతూ ఉంటారు, వారికి తెలియదు ఒకరోజు నిజంగానే ఒక సమయం వస్తుంది, ఆ రోజు దేవుడు ఉన్నా సహాయం చేయలేని పరిస్థితుల్లోకి వెళ్ళినప్పుడు. గతించిన వారం కాక ముందు వారం మాట్లాడుకున్నాము, మనిషి పాతాళానికి వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు ఎందుకు సహాయం చేయటం లేదంటే, దేవుడు సహాయం చేయక కాదు, బ్రతుకుండగా సహాయం చేస్తున్నాడు, ఏ రోజు పట్టించుకోలేదు. పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు నాకు ఏ సహాయం చేయలేదు మనం అనుకుంటాం, కానీ చనిపోయేంత వరకు ఆయన మనకు సహాయం చేస్తూనే తన కుమారుని ఇచ్చాడు, వాక్యం వినిపిస్తున్నాడు, ఇన్ని చేస్తున్నాడంటే ఇది సహాయం కాదా? ఇది డైరెక్ట్గా వచ్చి దేవుడు నీతో మాట్లాడాలా అంటే డైరెక్ట్గా నీ మనస్సాక్షితో నీతో మాట్లాడిన సందర్భాలు కూడా చాలానే. హబక్కూకు గారితో చెబుతున్నారంటే ఇవన్నీ ఎక్కడికి వెళ్ళబోతున్నాయి అంటే ఎండకు వెళ్ళబోతున్నాయి, అంతానికి వెళ్ళబోతున్నాయి. దేవుడు నాకు ఏది చేయలేదని చెప్పుకునే వాళ్ళకి నిజంగా దేవుడు ఏమీ చేయకపోతే ఎక్కడికి వెళ్ళిపోతారనే పరిస్థితి వారికి తెలియడానికి ఒక కాలం రాబోతుంది. ఆ కాలం ఎలా ఉండబోతుందంటే నాశనకరమైన కాలము వలె. ఆ కాలం ఎలా ఉండబోతుందంటే వారి నోటి మాటకి వారు ఏదైతే మాట్లాడారో అది జరిగే సందర్భము రోజులు రావడానికి సిద్ధంగా ఉన్న ఎలా ఉంటాయంటే, నువ్వు జాగు చేయక రెడీగా ఉండి చూడు వారి జీవితం ఎలా ఉంటుందో. నువ్వు లేవా అలాంటి జీవితాలు? దేవుడి చేత అన్ని మేలులు పొందుకుని దేవుడు నాకు ఏమీ చేయలేదని చెప్పుకునే మనుషులు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఒకరోజు దేవుడు నిజంగానే ఏమీ చేయడు. అప్పుడు మన జీవితం ఎలా మారిపోతుందంటే గాఢాంధకారపు లోయలోనికి వెళ్ళిపోతూ ఏంటి మన జీవితాలు ఎలా మారిపోయి ఏమైపోతున్నామంటే, దేవుడు మన జీవిత అద్భుత కార్యం చేస్తానంట, దేవుడికి కృతజ్ఞతలు చెప్పాల్సింది పోయి మనం ఏమంటున్నామంటే అతిశయపడేవారిగా. ఇల్లు కట్టే ముందు ఏమైనా మాట్లాడతామంటే దేవుడు సహాయం ఉండాలండి, దేవుడు కృప ఉండాలని చెప్పుకుని ఇల్లు అయిపోయిన తర్వాత ఏం చెబుతామంటే నా కష్టము పల్ల వాళ్ళ దగ్గర అప్పు తెచ్చాను, పల్ల వాళ్ళ దగ్గర సహాయం అడిగానని అంతా మన గొప్పతనము, అంతా మనమే చేసామని చెప్పుకునే గొప్ప ఆలోచనలు కానీ గొప్ప మైండ్ సెట్ కానీ ఎవరి దగ్గర ఉందంటే మనుషుల దగ్గర. ఇంత సహాయం చేసిన వాడు, ఇంత అద్భుత కార్యం చేసిన దేవునికి ఏ రోజు క్రెడిట్ ఇచ్చిన పాపాన మన జీవితంలో లేదు, కానీ అన్నీ దేవుడు చేస్తా క్రెడిట్ అంతా ఎవరు తీసుకుంటామంటే మనం తీసుకుంటూ. ఒక చక్కటి వివాహం జరగాలి మనం కోరుకున్న వివాహం అయిపోయిన తర్వాత ఏం చెబుతామంటే పలానా వ్యక్తి లేకపోతే అసలు ఈ సంబంధం వచ్చేదే కాదండి, పలానా వ్యక్తి లేకపోతే ఈ వివాహం జరిగేదే కాదని దేవుడికి ఇవ్వాల్సిన గొప్పతనం అంతా ఎవరికి ఇస్తామంటే ఎవరో ఒక మనిషికి మనం ఇచ్చేస్తూ. వీళ్ళందరూ ఎవరో తెలుసా? దేవుని మోసం చేసేవారు, లేకపోతే ఒక మాటలు చెప్పాలంటే తమను తాము మోసం చేసుకునేవారు. అతిశయపడేవారు దేవుని యందు అతిశయపడాలి, కానీ సొంత విషయాలు యందు అతిశయపడితే ఏం జరుగుతుందనే విషయం కిందకు వెళ్ళేసరికి చెబుతున్నాడు. జాగ్రత్తగా చదవగలిగితే 5వ వచనం నుంచి చదవగలిగితే ఏమంటున్నాడు చూద్దామండి. 5వ వచనం చదువుకుందామండి. మరియు ద్రాక్షారసము మోసకరము, తనను బట్టి అతిశయించువాడు నిలవడు, అట్టివాడు పాతాళమంత విశాలముగా ఆశ పెట్టును, మరణమంత ప్రబలులను తృప్తినందక సకల జనములను వశపరుచుకును, సకల జనులను సమకూర్చుకును. ఒక కేటగిరీని చెబుతున్నాడు. దేవుడు అన్నీ చేసినా ఏమీ చేయలేదని చెప్పుకునే జాబితాలు ఎవరుంటారు అంటే ద్రాక్షారసాన్ని సేవించే ఒక త్రాగిబోతుల కోసం చెబుతూ వారి త్రాగే విషయంలో కానీ త్రాగే దాని విషయంలో కానీ ఎలా ఉంటారంటే అతిశయపడుతూ, నేను 2,000 తాగుతాను, 3,000 తాగుతాను, 5,000 తాగుతాను చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారంట.
ఆ అతిశయ కారణం ఎలా ఉంటుందంటే అక్కడ కింద మాటలో చూడండి, తనని బట్టి అతిశయించువాడు నిలువడు. ఇక్కడ గొప్పగా ఉండొచ్చు, కానీ సమాజంలో నీకు వేసే ముద్ర కానీ నిన్ను పిలిచే పేరు ఏంటంటే, నీకు గొప్ప వ్యక్తి అని సన్మానం చేసేవారు ఎవరు ఉండరు, కానీ నువ్వు వీధి వెంబడి వెళ్ళిపోతున్నప్పుడు నేను పిలిచే పేరు ఏంటంటే ఒక త్రాగుబోతునే వాళ్ళు పిలుస్తూ, ఒక కుటుంబాన్ని విడిచిపెట్టినప్పుడు కానీ, ఒక తల్లిదండ్రుల మాట విన్నప్పుడు కానీ, దేవుని చేత సహాయం పొందుకొని దేవుడు నాకు ఏ సహాయం చేయలేదని చెప్పుకోవడము ఇద్దరు ముగ్గురు మధ్య బాగుంటుందేమో, కానీ సమాజం అందరి ముందు నువ్వు ఎలా కనబడతావు అంటే ఒక దోషిగా కనబడతావు. అతను ఏం చేస్తాడంటే ఆ ద్రాక్షారసం మీద అతిశయపడంట సమస్త జనులను తనతో పాటే. అందుకే చూడండి, త్రాగేవాడు ఒక్కడే వెళ్ళి తాగుతాడు అంటే అందరినీ సమకూర్చుకుంటాడు, వాడిని పిలుస్తాడు, వీడిని పిలుస్తాడు. ఒక కంపెనీ కింద అందరినీ ఒక 10 మందిని పోగేసుకుని అప్పుడు గుంపుగా దండయాత్ర చేస్తూ ఉంటాడు. అనేక మందిని సమకూర్చుకున్నాను. పైన మాట అంటున్నాడంట, వాడు నిలువడు. నువ్వు త్రాగడానికి నీతో వచ్చిన కంపెనీ ఇచ్చిన ఫ్రెండ్స్ ఆ త్రాగి ఒక యాక్సిడెంట్ అయిపోతే హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి నీతో. చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం కదా, 10 మంది కలిసి తాగారండి, ఒకడు రోడ్డు మీద పడిపోయాడు, 9 మంది వెళ్ళిపోతారు, 10వ వాడు అలాగే రోడ్డు మీద ఉదయం వరకు అలాగే రోడ్డు మీద మిగిలిపోతూ. చాలా మహాపట్టణాల్లో మనం చూడగలిగితే అలా 10 మంది కలిసి తాగిన తర్వాత ఒకడు పడిపోతే స్నేహితులు రారు కదా, పొద్దున్నే ఉదయం అయ్యేసరికి ఒక భార్య వస్తూ ఉంటుంది, పిల్లలు వస్తూ ఉంటారు. దేవుడు అంటాడంటే అనేక మందిని సమకూర్చుకుని నిన్ను నీ పక్కనందులో నిలిచేవారు ఎవరు కూడా. త్రాగడానికైతే నీకు ధనం ఇస్తారు, త్రాగడానికైతే నేను ఎంకరేజ్ చేస్తారేమో, కానీ అదే 10 మంది చేత ఒక మంచి పని, ఒక 10 మంది ఆహారం పెట్టి పని చేద్దామని ఏ ఒక్కడు నీతో ఉండడు. కారణం ఏంటంటే వారు అన్నీ కూడా ఎలాంటి విషయాలు అతిశయిస్తారంటే చెడు విషయాలు ఏంది అతిశయించేవారు సమాజంలో చాలామంది. త్రాగేవాడు త్రాగి విషయాలు అతిశయిస్తూ నాతో 10 మంది ఉన్నారు, వారు త్రాగుతున్నారు కదా, నాకేమీ జరగదని నువ్వు అనుకుంటావు, కానీ ఆపద్దుల ముందు ప్రమాదం నీ జీవితంలోకి వచ్చినప్పుడు ఒక్కడు కూడా నీ వెనకాల ఉండడు, ఒక్కడు కూడా నీకు సహాయం చేయడు. అప్పుడు ఎవరి దారిలో వాళ్ళు. ఈరోజు దేవుడు మనకు ఒక చక్కటి జీవితాన్ని ఇస్తే మనం ఏం చేస్తున్నామంటే ఇది కాదు ఇంకా కావాలని ఏం చేస్తున్నామంటే అక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాం. మన ఆశలు కూడా ఎలా ఉంటాయంటే పాతాళమంత విశాలంగా. ఏదో ఉండడానికి ఇల్లు కావాలనుకోవడము ఒక ఎత్తు అయితే, ఇల్లు ఉండాలి, అందులో ఇది ఉండాలి, అందులో అది ఉండాలి, ప్రతిదీ కూడా మన డిజైర్ కింద దేవుడిని అడిగేస్తూ ఉంటాము. ఒక విషయం చెప్పండి, ఇన్ని మనకు చేయడానికి దేవుడు మనకేమన్నా బాకీ ఉన్నాడా? మనకేమన్నా బాకీ ఉన్నారనుకోండి, మనం చెబుతాం పలానా ప్లేస్కి రా, పలానా విషయాలు నువ్వు ధనం తేకపోతే పలానా బిర్యానీ పలానా ఆహారం తే అని చెబుతూ ఉంటాం. కారణం ఏంటంటే మనకు బాకీ ఉన్నది కాబట్టి మనం కమాండ్ చేస్తూ ఉంటాము. దేవుడు కూడా మనం ప్రార్థనలు అడిగేస్తూ ఉంటాము. డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత కావాలని అడిగేస్తూ ఉంటాం కదా. దేవుడు మనకి ఏమైనా బాకీ ఉన్నాడా? దేవుడు మనకి ఏమి బాకీ లేడు, మనమే దేవునికి చాలా బాకీ. భూమి మీద మన జీవితం అంతా ఆయన ఇచ్చిన అప్పు అనుకుంటే, ప్రతి సంవత్సరం ఆయన మనకి ఇచ్చిన అప్పు అనుకుంటే మనమే దేవుడికి చాలా బాకీ ఉన్నాము. ఇదంతా పక్కన పెట్టేసి ఏదో దేవుడు మన కింద ఒక ఎంప్లాయ్ కింద, దేవుడు మన కింద గుమ్మస్తా కింద, మనం ఏదో పైన ఉన్న వాళ్ళ కింద అడిగేస్తూ ఉంటాము. దేవా నాకు అది ఇవ్వవా, ఇది ఇవ్వవా? కానీ మనకు తెలియని విషయం ఏంటంటే మనకు కావాల్సినవన్నీ దేవుడు మన జీవితంలో ఎప్పుడూ. ఒక చక్కటి భార్య తన కుటుంబం, చక్కటి కుటుంబం విషయంలో ఎప్పుడూ కూడా ఆనందపడదు, కానీ ఆ కుటుంబాన్ని విషయమై సంతృప్తి పడిన ఒక స్త్రీ ఎవరిని చూడాలంటే ఒక త్రాగుబోతు కుటుంబాన్ని చూడాలి. అప్పుడు అనుకోవాలి నా భర్త ఇలా లేడు, నేను ఈ విషయంలో చాలా. ఒక మాట వినని ఒక పిల్లల్ని చూసి ఒక మాట వినే తల్లి అనుకోవాలి వాళ్ళకన్నా నా జీవితం చాలా. మాకు 2వ ఇల్లు లేదు, ఒకే ఇల్లు ఉంది, మా అత్త వాళ్ళు వేరే ఇంట్లో పెట్టాలనుకునే ఒక స్త్రీ అనుకోవాలి. చాలామంది ఒక 10 మంది కలిసి ఒక పూర గుడిసెలో ఉన్న కుటుంబాలు కూడా భూమి చాలానే. మనకేంటంటే బాగా అత్యాశ పెరిగిపోయి బాగా మనుషులుగా మరి పాతాళం అంత ఆశలు పెట్టేసుకుని ఏం చేస్తున్నామంటే దేవుడు ఏదో మనకి ఏదో బాకీ ఉన్నట్టు ఆయన అడుగుతూ ఉంటాము. తీరా అది మనకు అవసరం లేదు. ఎందుకంటే ఏ తండ్రి అయినా అవసరం లేని వస్తువు ఎలాగైతే పిల్లలకి ఇవ్వడో, మనకి అవసరం లేని దేవుడు మనకి ఇవ్వకపోతే మనం ఏం చెబుతామంటే ఆ దేవుడు ఏవి కూడా ఇలా చెప్పేవారు లేరా సమాజంలో? ఆ దేవుడు ఏమీ చేయట్లేదండి, ఆ దేవుడు నా మాట వింటలేదు, అందుకే ఆయన దేని నుంచి దూరంగా. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే సమాజంలో చాలా మంది కన్నా గొప్ప స్థితిగతులు ఎవరికి ఇచ్చారంటే నీకు ప్రారంభంలో చెప్పారు కదా, అన్నము పానము
భర్త షాపింగ్కి తీసుకెళ్ళట్లేదని, భర్త మంచివాడు కాదని భార్యలు ఉన్నారు. కానీ నీకు తెలియని విషయం ఏంటి అంటే, నువ్వు ఒంటి మీద వస్త్రాలు కాక మరి ఏ వస్త్రాలు లేక రోడ్డు మీద తిరిగి చాలా మంది భిక్షాటన చేసే కుటుంబాలు ప్రపంచంలో చాలానే. చెప్పాలంటే వాళ్ళకన్నా నువ్వు చాలా, మనం ఏం చేస్తామంటే మనకన్నా పైనోళ్ళతో పోల్చుకుంటుంటాం. వారిలా నేను ఉండాలని అనుకుంటాం, కానీ వీరిలానే లేనంటే నేను చాలా గొప్పవాడిని అనే విషయం ఎప్పుడూ కూడా మనం మర్చిపోతూ, ఎలాగైతే స్కూల్లో పిల్లలు మార్కులు తక్కువ కానీ పైన వచ్చిన వాడితో పోల్చుకోకుండా కింద వచ్చిన వాడితో పోల్చుకుంటుంటాడు. ఏమని, నాకన్నా వాడికి చాలా తక్కువ వచ్చాయి అంటే నేను వాడికన్నా చాలా. మానవ జీవితంలో కూడా అంతే. నీకన్నా కింద స్థాయిలో, నీకన్నా దిగువ స్థాయిలో, నీకన్నా దారిద్ర్యపు రేఖకి ఇంకా అడుగునున్న చాలా మంది కుటుంబాలు నేను ప్రపంచంలో ఉన్నాయి. చెప్పాలంటే వాళ్ళకన్నా మనం చాలా బెస్ట్ పొజిషన్లోనే, ఒక భర్త విషయంలో, ఒక అత్తగారి విషయంలో, ఒక మామగారి విషయంలో, సమాజంలో మరి కుటుంబ విషయాల్లో చాలామంది అసంతృప్తి పడుతూ ఉంటారు. వారితో నేను ఉండలేనని ఒక మాట అంటూ ఉంటారు. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే, ఇంతకన్నా దారుణమైన ఒక అత్తలు, ఇంతకన్నా దారుణమైన ఒక తల్లిదండ్రులు ఉన్న మరి కుటుంబాలు ప్రపంచంలో చాలానే. మనం అనుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళకన్నా మన కుటుంబం చాలా. నీ భర్త నేను కేవలం తిట్టాడు కానీ కొట్టే సమాజంలో హింసించే భర్తలు కూడా చాలా మంది ఉన్నారు. నువ్వు అనుకోవాల్సింది ఏంటంటే, వారికన్నా నా భర్త ఎంత గొప్పగా ఉన్నాడు, ఇది దేవుడు నాకు ఇచ్చిన గొప్ప గిఫ్ట్ అని నువ్వు అనుకోవాలి. అంతేగాని నా భర్త నన్ను తిడుతున్నాడు, నేను చాలా చులకనైపోయాను, నేను మరలా నా అధికారాన్ని గెయిన్ చేసుకోవాలని నువ్వు కూడా ఒక రెండు మాటలు అన్నావు అనుకోండి, సమాజంలో ఒక తిట్టే భర్తకి ఒక తిట్టే నీకు పెద్ద తేడా ఏమీ కూడా. అదే చెబుతున్నాడు, నువ్వు ఏ విషయాల యందు అతిశయపడుతున్నావో జాగ్రత్తగా గుర్తించుకో. నీకన్నా కింద స్థాయి వాళ్ళు ఉన్నారు. అది నువ్వు ఎప్పుడైతే నీ మనసుకు వస్తుందో కనిపిస్తుంది ఏమనంటే, దేవుడు నాకు ఒక మంచి జీవితాన్ని, పిల్లవాడు పుట్టిన తర్వాత నువ్వు అనుకోవాల్సింది ఏంటంటే, దేవుడు నాకు కుమారుని ఇచ్చాడు అంటే, కుమారులు లేని వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారంటే వాళ్ళకంటా నేను ఎవరినంటే, బైబిల్ అంటున్నారు పిల్లలు కలిగిన వారు ఎవరంటే భాగ్యవంతురాలంటే. భాగ్యము అంటే ఏంటంటే గొప్ప అవకాశం. గొప్ప అవకాశం అంటే ఎవరో మన ఇంటికి వచ్చి నువ్వు లాటరీ టికెట్ గెలుచుకున్నావు, పలానా ₹1,00,00,000 నీయే అని చెప్పడం కన్నా ఏది గొప్పది అంటే భాగ్యము గొప్పదంట. అందుకే బైబిల్లో ఒక స్త్రీ ఉంది, ఆవిడ పేరు హన్నా. హన్నాకు పిల్లలు లేకపోయినప్పుడు తన భర్త చెబుతున్నాడంటే ఒక మాట ఏంటంటే, 10 మంది కుమారుల కన్నా నేను ఎవరినో తెలుసా, శ్రేష్ఠుడిని. నీకు 10 మంది కుమారులు ఉన్నా నీకు ఇంత సహాయం చేయలేదేమో, కానీ 10 మంది కుమారులు లేకపోయినా 10 మంది కుమారుల బలం ఎవరి దగ్గర ఉందంటే నా దగ్గర ఉంది. హన్నా ఆనందపడిందండి. హన్నా ఆ మాటకు సంతోషపడింది, సంతృప్తి పడింది. నిజానికి వేరే స్త్రీ అయితే నువ్వెందుకు నాకు పిల్లలు కావాలని అడిగేది, కానీ హన్నా అంటుందంట దేవుని ఇష్ట ప్రకారమే కానివ్వండి, దేవుణ్ణే అడిగింది. కానీ ఏ రోజు నా భర్త మంచివాడు కాదు, నాకు పిల్లలు లేరనే ఒక విషయాన్ని సమాజంలో ఎక్కడా చెప్పుకుని బాధపడిన సందర్భాలు బైబిల్లో ఎక్కడా కూడా. ఈరోజు అలాంటి చిన్న చిన్న విషయాలు మనం బాధపడుతూ ఉంటాం, చిన్న చిన్న విషయాలకు ఘర్షణలకు లోనవుతూ ఉంటాం. నీకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనదే దరిద్రం అనుకుంటే మనకన్నా దారిద్ర్యమైన మహా దరిద్రము కలిగిన జీవితాలు సమాజంలో చాలా ఉన్నాయి. నువ్వు అనుకోవాల్సింది ఏంటంటే, దేవుడు నన్ను ఈ స్థాయిలో పెట్టాడు, ఇంకా కింద స్థాయిలో ఉంచినందుకు వందనాలని చెప్పుకోవాలి. ఈరోజు వందనాలని చెప్పేవారు, దేవుడికి థ్యాంక్స్ చెప్పేవారు ఎవరూ లేరు. కానీ ఇంకా ఇవ్వాలి, ఇవ్వకపోతే దేవుడు మంచివాడు, అంతేనా కదా. పిల్లలు సేమ్ ఎలాగైతే తల్లిదండ్రులు కొనింది అడిగింది ఇవ్వకపోతే ఎలాగైతే మంచివాళ్ళు కాదని వాళ్ళ నుంచి దూరంగా నేను వెళ్ళిపోతూ ఉంటారు. మనం కూడా అది చేస్తూ ఉంటాం, పిల్లలు చేష్టలు చేస్తూ ఉంటాం. ఏమనంటే దేవుడు ఇస్తే మంచివాడు, ఇవ్వలేదు అనుకోండి ఈ దేవుడు వేరే దేవుడిని. నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఒకటే, నీ జీవితంలో ఈరోజు ఈ జీవితంలో రోజుకొకసారి నువ్వు నవ్వగలుగుతున్నావంట, భాగ్యం ఎవరు ఇచ్చారంటే దేవుడు నీకు. తినే తిండి విషయంలో, ఉండే భర్త విషయంలో, భర్త యొక్క కుటుంబం విషయంలో, వేసుకునే బట్టల విషయంలో, నీకు దేవుడు ఇచ్చిన కుమారుడి విషయం ఏ విషయంలో బాధపడవద్దు. ఎందుకంటే దేవుడు నీకు ఏది తక్కువ చేయలేదు. నీ స్థాయిలో నీకు ఇవ్వాల్సిన ప్రతిదీ దేవుడు నీకు. ఇంకా చెప్పాలి అంటే ఒక్కొక్కసారి నీ స్థాయి మారుస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి ఒకే గృహంలో ఉండే నువ్వు ఒక గొప్ప గృహానికి అధిపతిగా మార్చే భాగ్యము దేవుని దగ్గర ఉంది. ఒక రూతు గారి జీవితాన్ని తీసుకోండి. ఎక్కడో వేరే దేశం నుంచి ఒక విధవరాలుగా వచ్చిందంట. వచ్చేవారిని పెళ్లి చేసుకుందంటే బోయాసుని పెళ్లి చేసుకుంది. బోయాసు ఎవరు అంటే ఆ ఊరిలోనే చాలా గొప్ప. ఆవిడేమన్నా బోయాసు గారిని ఏమన్నా మరి రూతు గారు చెప్పకమునిపే నయోమి గారు చెప్పకమునిపే ఏమన్నా తన సొంతంగా ప్లాన్ వేసిందా? ఈ బోయాసు ఇక్కడ మంచి ధనవంతుల్లా ఉన్నాడు, ఎలాగైనా ఇతను బొట్టలో పడేసి ఇతను పెళ్లి చేసుకుంటే ఇతను ఆస్తంతా నాదే అని ఏ రోజు కూడా రూత ప్లాన్ చేసిన సందర్భం బైబిల్లో.
సంతృప్తి పడింది, తన అత్తతో సంతృప్తి పడింది. నిజానికి మనలాంటి వాళ్ళు అయితే వదిలేసి వెళ్ళిపోతారు, నీతో నాకు సంబంధం ఏంటంటాం. కానీ రూత్ అంటుందంట, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీ దేశమే నా దేశంలో, ఎక్కడికి వెళ్తావు అక్కడికి వస్తున్నావు, ఎక్కడ చనిపోతావు నేను కూడా అక్కడే. అంత సంతృప్తి పడింది కాబట్టి దేవుడు అంత గొప్ప జీవితం ఇస్తే రూతు గ్రంథం చివరి అధ్యాయంలోకి వెళ్ళండి. ఒకసారి చూద్దాం. రూతు గ్రంథంలో ఆ చివరి అధ్యాయంలో అతని భాగ్యాన్ని, ఆమె యొక్క గొప్పతనాన్ని అక్కడ ఉన్న ప్రజలు ఎలా పొగుడుతున్నారో మనం చూడలేదు. రూతు గ్రంథానికి మనం వెళ్దామండి. చూడైతే ఏమంటున్నాడో చివరి అధ్యాయం చివరి మాటలకు మనం వెళ్దాం. ఏమంటున్నాడో చూద్దాము. మరి 4వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూడలేదు. ఏమంటున్నాడో చూద్దామండి. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినందునుగాక, ఆయన నామము ఇశ్రాయేలులో ప్రకటింపబడునుగాక. వచ్చిన స్త్రీలు అందరూ అంటున్నారంట, రూతుకి ఎవరు లేరు, భర్త లేడు, మరిది గారు లేరు, మామ లేరు, ఉన్నదంతా ఎవరంటే ఒక అత్త తప్పితే ఆవిడకి ఆ దేశంలో ఎవరు కూడా. మళ్ళాంటి వాళ్ళైతే నీతో వచ్చాక నేను ఇవన్నీ పోగొట్టుకున్నాను, నిన్ను చూశాక ఈ దరిద్రం అంతా నాకు చుట్టుకుందని రకరకాల మాటలు మనం చెబుతాం. కానీ రూత్ అవేమీ మాట్లాడలేదంటే అక్కడికి వచ్చిన స్త్రీలు అంటున్నారంట, మన దేవుడు ఎంత గొప్పవాడంటే నీ బంధువులు లేకుండా దేవుడు నేను ఒంటరివాడిని చేయలేదు, ప్రతి సమయంలో నేను ఆదుకోవడానికి దేవుడు ఎవరో ఒకరిని. కింద మాటను చదవని ఇంటికి వెళ్ళాక, ఈ ముసలి వయసు యందు నయోమిని సంతోష పెట్టడానికి దేవుడు రూతు బోయజు గర్భాన్న ఒక మంచి బహుమానాన్ని దేవుడు. ఈరోజు అలాంటిది అన్నీ పొందుకున్నాం. చక్కటి ఇల్లు ఉంది, భర్త ఉన్నాడు, చక్కటి కుటుంబం ఉంది, అన్నీ ఉంది, అయినా బాధపడుతుండే, ఇంకేదో కావాలనుకుంటుండే, ఇంకేదో కావాలనుకుని ఇందాక చదువుకున్న పాతాళం అంతా ఆశ పెట్టుకున్నట్టు ఎక్కడికి వెళ్ళిపోతారు, పాతాళంలోనికి. ఏదో కావాలని చెప్పి దేవుడి మీద కోపం నుంచి దూరంగా వెళ్ళిపోతారు. దేవుడి నుంచి కోపం నుంచి దూరంగా వెళ్ళిపోతే ఎవరి దగ్గరికి వెళ్తున్నావు అంటే చీకట్లోనికి వెళ్ళిపోతున్నాం. చీకటి ఎక్కడ ఉంటుందంటే పాతాళంలోనికి వెళ్ళిపోతుంది. మన జీవితాలన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి అంటే పాతాళానికి. ఆలోచించండి, దేవుడు మనకి ఇచ్చిన దానికన్నా గొప్ప బహుమానం ప్రపంచంలో ఎవరన్నా ఇవ్వగలరా? రోజు చక్కటి తిండిని ఇస్తున్నాడు, రోజు చక్కటి నిద్రని ఇస్తున్నాడు, రోజు చక్కటి గాలిని ఇస్తున్నాడు. ఇన్ని ఇచ్చిన దేవుడు ఇంకేదో ఇవ్వలేదని నువ్వు బాధపడుతున్నావు. కానీ ఇంకేదో అందుకోవడానికి నీకు అర్హత లేదనే విషయం నువ్వు గుర్తించుకోవాల్సిన అవసరం మన జీవితంలో. కారు కొనుక్కోవాలని ఆశ ఉంటే సరిపోదు, కారు పెట్టుకోవడానికి ఒక స్థలం ఉండాలి, కారు మెయింటైన్ చేయడానికి ధర ఉండాలి, కారు నడపడానికి నీ దగ్గర స్కిల్ ఉండాలి. ఇవేమీ లేకుండా కారు కొనేసాం అనుకోండి, ఉపయోగం ఏమైనా ఉంటుందా? పెట్టుకోవడానికి స్థలం లేదు, దానికి ఏమన్నా ఏదైనా మార్చాలి, సంవత్సరానికి ఒక్కసారి దానికి ఏమైనా మెయింటెనెన్స్ చేయడానికి డబ్బులు లేవు, దాన్ని నడపడానికి మన దగ్గర స్కిల్ లేదు. మన దగ్గర ₹1,00,000 కారున్నా, ₹1,00,00,000 కారున్నా ఉపయోగం ఏది కూడా. దేవుడు నాకు ఎందుకు ఇవ్వట్లేదంటే నువ్వు ఇంకా దాన్ని హ్యాండిల్ చేసే బలం ఎవరి దగ్గర లేదంటే మన దగ్గర. ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఒక చికెన్ జాయింట్ మనం ఆర్డర్ ఇచ్చామనుకో, పక్కనే మన పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, ఆ చికెన్ జాయింట్ అంతా వాడు చేతికి ఇస్తామా? ఏం చేస్తాము? వాడు హ్యాండిల్ చేయలేడు, వాడు దాన్ని పట్టుకోలేడు, వాడు దాని కింద పడేస్తాడు. కాబట్టి చిన్న ముక్క వాడు హ్యాండిల్ చేయగలిగేంత ముక్క, వాడు నవలగలిగే, వాడు డైజెస్ట్ చేసుకోగలిగేంత ఒక ముక్కను వాడికి పెడతాము. ఆ మాత్రం దానికి పిల్లవాడు నా తల్లి చూడు నాకు ఏది ఇవ్వట్లేదు, నా తల్లి మంచిది కాదు, నా తల్లి ఇలాంటివి అని ఏమన్నా అనుకుంటాడా? తల్లి ఎందుకు ఇవ్వట్లేదంటే హ్యాండిల్ చేయలేడు, పట్టుకోలేడు, దాన్ని తినలేడు, దాన్ని కొరకలేడు, దాన్ని అరిగించుకోలేడు. కాబట్టి కుమారుడికి ఇవ్వటం లేదు. దేవుడు కూడా ఏదైనా నీకు ఇవ్వటం లేదంటే దాని అర్థం ఏంటంటే దాన్ని హ్యాండిల్ చేయలేవు. నువ్వు 2-3 అంతస్తుల బిల్డింగ్ కావాలని అడుగుతుంటే దాన్ని హ్యాండిల్ చేసే బలం మన దగ్గర. 2-3 అంతస్తుల బిల్డింగ్ ఉండడం గొప్ప విషయం కాదు, దాంట్లో అన్నిటికీ కరెంటు వెళ్ళాలి, నీళ్ళు వెళ్ళాలి. ఆ వానలకు తెలుస్తూ ఉంటుంది ఎంత బాధాకరం, దాని మెయింటెనెన్స్ ఎంత బాధాకరంగా ఉంటుందో వాళ్ళకే తెలుస్తూ. ఇల్లు కట్టుకోవడం గొప్ప విషయం కాదు, దాన్ని నడిపించడం గొప్ప విషయము. నీ జీవితంలో ఏదైనా నీకు తక్కువైంది, దేవునికి ఇంకా ఏదో ఇవ్వటం లేదంటే దాని వెనకాల అర్థం ఏంటంటే ఇంకా దాన్ని మోసేంత, ఇంకా దాన్ని అందుకునేంత బలం ఎవరి దగ్గర లేదంటే మన జీవితాల్లో. జాగ్రత్తగా ఆలకించండి. ప్రారంభంలో మనం చదువుకోగల మానవుడిగా మనం బ్రతకడానికి అన్నపాన వస్తువులతో సుఖించడం కన్నా దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం ఏది కూడా. నీ భర్త కష్టపడుతున్నాడు కదా, బలం ఎవరిస్తున్నారంటే ఆహారం ఇంట్లోనికి తేవడానికి ఆ బలం దేవుడు నీకు ఇస్తున్నాడు, నీ భర్తకి ఇస్తున్నాడు. ఇంకా కావాలి, ఇంకా తేవాలి, ఇంకా చేయాలంటే నీ భర్త మిషన్ కాదు కదా, అతని బలానికి తగిన అతని చేతుల కష్టార్జితాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు.
ఇంకా ఏదో చెయ్యాలని దొంగదారులు తొక్కామనుకోండి, అలా నాశనం అయిపోయిన వారు ప్రపంచంలో చాలామంది. నీ గుప్పిలు ఎంత ఉంటుందో నీకు అంతే ఇస్తారు. మన చేతికి పట్టేంత మాత్రమే మన చేతికి ఇస్తూ ఉంటారు. దేవుడు ఎంత గొప్పవాడంటే మన చిన్న గుప్పులైనా 60 సంవత్సరాలైనా 100 సంవత్సరాలకి 600 సంవత్సరాలు బతికిన నోవాహుకులైన ఆనందం కూడా ఎవరి దగ్గర ఉందంటే మన జీవితాల్లో ఉంది. దాన్ని చూసి ఆనందపడతావా? ఎవడో ఏదో సంపాదించుకోడు, వాడు తెప్పలేవు, వాడు పడుతున్నాడు, వాడు బంగారం కొనుక్కున్నాడు, ఆ బంగారాన్ని కాపాడుకోవడానికి వాడి పడే తెప్పలు అన్నీ లాకర్లో ఎడతాడు, లాకర్ అంకె చూస్తూ ఉంటాడు, రాత్రి నిద్ర మేల్కొంటూ ఉంటాడు, ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళిపోయారు ప్రతి ఒక్కరి మీద అనుమాన పడుతూ ఉంటాడు. కారణం ఏంటంటే ఎక్కడ పోతుందేమో అని. నీకు బంగారం లేదంటే నువ్వు అనుకోవాల్సింది ఏంటంటే ఇంకా దాన్ని హ్యాండిల్ చేసేంత బలం మన దగ్గర. ఎవరిని మరి దేవుడు ఇచ్చిన ప్రతి దానిని దేని విషయంలో నిరుత్సాహపడవద్దు. ఒక భర్త విషయంలో కానీ, ఒక అత్త విషయంలో కానీ, ఒక కుటుంబ విషయంలో కానివ్వండి, వారు తిట్టారు అని చెప్పి మనం చాలా కోప్పడుతూ ఉంటాం. నువ్వు అనుకోవాల్సింది ఏంటంటే వీరు కేవలం తిట్టారు, సమాజంలో కొట్టి చంపేసిన దాఖలాలు కూడా చాలానే. నువ్వు అనుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకన్నా నేను చాలా బెస్ట్, వాళ్ళకన్నా నేను చాలా ఎత్తులో చాలా మంచి స్థాయిలో. ఇది ఎలాంటిదంటే సమాజం అంతా వరదలో కొట్టుకుపోతుంది. కొంతమంది కింద ఉంటారు, కొట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు, కొంతమంది పైన ఉంటారు. మనం ఏమనుకుంటున్నామంటే కింద ఉన్నవాడు చూడు ఎంత బాగున్నాడు, నీటిలో ఆడుకుంటున్నాడేమో మనం అనుకుంటాం, కానీ వరదలో కొట్టుకుపోతున్నాడు అనే విషయం వాడికి మనకు తప్పితే ఎవరికి కూడా. ఈరోజు నేను ఇంత దూరంగా ఇంత పైకి ప్రవాహం వచ్చినా నువ్వు కొట్టుకుపోకుండా ఉండే అంత ఎత్తులు దేవుడు నేను పెట్టాడు కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నావు. దానిని బట్టి ఆనందపడు. చెబుతున్నాడు కదా, నీ భర్త, నీ కుటుంబము, నీ పిల్లలు, అన్నపాన వస్తువులు తప్పితే మానవ జీవితంలో బ్యాంక్ బ్యాలెన్స్ కానీ ఏది కానీ మనిషిని ఆనంద పెట్టేంత గొప్పవైతే. ఆలోచించండి, దేవుడు ఇచ్చిన దాంతో సంతృప్తి పడదాము. ఏదో కావాలి, ఏదో చేయాలనుకున్న సమాజంలోకి వెళ్తే తెప్పలు మనకే కానీ దేవునికి. నా జీవితం ఏడు ఎలా ఉంది అనుకున్న వాళ్ళకి సమాధానం దేవుడు చెబుతున్న సమాధానం ఏంటంటే నీకన్నా దరిద్రమైన జీవితాలు సమాజంలో చాలా ఉన్నాయి. నువ్వు అనుకోవాల్సింది ఏంటంటే దేవుడు నాకు ఇచ్చిన భాగ్యము ఎంతో గొప్పది, దీన్ని నేనేం చేసుకోవాలి చాలా చక్కగా. అలాగే ఎవరి జోలికి మనం వెళ్ళవద్దు, ఎవరిని మనం ఏమీ అనవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మనల్ని అంత గొప్ప స్థాయిలో దేవుడు పెట్టాడు. మనం చేయవలసింది ఏంటంటే మరింత పైకి ఎదగడానికి దేవుని సహాయం అడగాలి. ఏదో సమాజంలో చేసి ఏదో విధంగా పైకి వెళ్ళిపోవడం కాదండి మనం చెబుతుంది. దేవుని సహాయం అడగగలిగితే నువ్వు హ్యాండిల్ చేయడానికి నీ చేతులకు బలాన్ని ఇస్తూ ఉంటాడు. చాలామంది పూరి గుడిసెలు మొదలుపెట్టి 2-3 ఇళ్ళకు అధిపతులైన వారు కుటుంబాలు మన కళ్ళ ముందు చాలామంది. అప్పుడు ఎందుకేమలేదు, ఇప్పుడు దేవుడు 2 ఇళ్ళు ఎందుకు ఇచ్చాడంటే అప్పుడు హ్యాండిల్ చేసే బలం లేదు, ఇప్పుడు హ్యాండిల్ చేసే బలం అతని చేతుల్లో. నీకు కూడా దేవుడు ఏదో ఒక రోజు ఇస్తాడు. నువ్వు ఈరోజు మొయ్యలేకపోతే నువ్వే చితకలు పడిపోతావు, నువ్వే బాధపడతావు. దేవుడు ఒక రోజు నీకు మోయగలిగినంత భారాన్ని ఇస్తాడు. ఆ భారము భాగ్యము నీకు కావాలి అంటే ఎల్లప్పుడూ కూడా దేవుడు ఇచ్చిన దాంతో సంతృప్తి పడాలి. కానీ ఏదో ఇవ్వలేదు అని బాధపడకు. అలా బాధపడి నీ జీవితాన్ని వ్యర్థంగా పోనివ్వకు. ఆలోచించండి, చక్కటి నిర్ణయాన్ని తీసుకోండి. చివరి వచ్చిన ప్రార్థన చేసుకుని ఈ చిన్న అంశాన్ని మనం ముగించుకుందాం. అందరు కళ్ళు మూసినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, నేను చక్కటి సమయాన్ని సందర్భాన్ని మాకు దయచేస్తాను కొన్నాళ్ళు తండ్రి. మానవ జీవితంలో అత్యాశలకు పోయి సమాజంలో దొంగదారులు తొక్కి ఇటు మనుషులు ఎదుటను అతని దేవుడు ఎదుటను దోషులుగా నిలబడుతున్న ఈ సమాజంలో అన్నపాన వస్తువులు, కుటుంబము, పిల్లలు తప్పితే గొప్ప ఆనందకరమైన విషయం ఏదీ లేదని మేము నేర్చుకున్నాం తండ్రి. చాలు తండ్రి, మా జీవితానికి ఎంతకన్నా గొప్ప భాగ్యం ఏమీ లేదు. భూమి మీద చక్కగా ఆనందింప చేయడానికి అన్నపాన వస్తువులు ఉన్నాయి, కుటుంబం ఉంది. ఆత్మీయంగా ఏమైనా సమస్య వస్తే మీరున్నారు తండ్రి. ఎంతకన్నా ఆకాశం ఉంది మాకెవరున్నారు ఒక భక్తుడు మాట్లాడుతున్నాడు తండ్రి. సంతృప్తి పడే విషయాలు, సంతృప్తి పడే జీవితాన్ని, మనసును మాకు దయచేయండి తండ్రి. సమాజంలో అత్యాశలకు పోతున్న ప్రతి ఒక్కరికి మీ పాఠాన్ని నేర్పించండి తండ్రి. ఇందాక చదువుకున్నాము, అతిశయపడేవాడు అతిశయపడే దానితోనే వెళ్ళిపోతాడని. మద్యం త్రాగేవాడు అనేక మందిని పోగు చేసుకుని చివరికి ఒక ఒంటిగాడే మిగిలిపోతాడని చెప్పారు తండ్రి. బాగు చేయండి తండ్రి. అనేక మంది జీవితాలు కూలిపోతూ ఉన్నాయి. కట్టండి. అత్యాశలకు పోయి, లోక సంబంధమైన దురాశలకు వెళ్ళిపోయి, సొంత వారిని అయిన వారిని కాని వారిని అనేక మందిని దుర్భాషల గొడవలకు వెళ్ళి ఇప్పటికే చాలా విషయాలు జీవితంలో పోగొట్టుకున్నాను తండ్రి. మీ చేతుల సహాయం ద్వారా, మీ యొక్క హస్తము ద్వారా, మీ ఆజ్ఞ ద్వారా పోగొట్టుకున్న ప్రతి దాన్ని యోబు సంపాదించుకున్నట్టుగా మా జీవితంలో మేము సంపాదించుకుంటూ
ప్రస్తుత కాలం అయితే నువ్వు మాకు ఇవ్వట్లేదంటే దాన్ని పొందుకునేంత బలం మా దగ్గర లేదని భవిష్యత్తు కాలంలో మీరు ఇస్తారని మేము నమ్ముతున్నాం. తండ్రి ఈ సంవత్సరం అంటే మీరున్నారనే సంతృప్తితో, ఏ విషయంలో కూడా దేవుడు నాకు ఇది చేయలేదు అసంతృప్తి లేకుండా, అన్నీ నాకు దేవుడు చేయగలడని ఒక నమ్మకంతో విశ్వాస మూలముగానే బ్రతుకుతాడంటగా మా బ్రతుకుని మేము ముందుకు తీసుకెళ్ళగట్టుకు సహాయం నేను ఇస్తాను కోరు. మరొకసారి మేము మరలా నీ సన్నిధిలో కొంచెం తండ్రి అని పిలుచుకునేంత వరకు మీ కృపాహస్తముతో ఇదే సంతృప్తితో మమ్మల్ని ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చదువుగారు మీ అందరికీ ప్రభు పేరట నా వందనాలండి.